ఎంత ఘనమైనది, ఎంత గొప్పదంటే మనుషుల మేధస్సుకు అందేంత సులువైంది కాదు బైబిల్. ఈరోజు చాలామంది బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి మేము 4-5 సార్లు చదివేశామండి అంటున్నారు. దేన్ని? బైబిల్ని. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఒక సేవకుడిగా మనం మనసు పెట్టి చదివితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం కూడా కదిలే దమ్ము మనకు లేదు. ఎందుకురా అంటే అంత మెటీరియల్ ఆ వచనం వెనుకుంది. ఏదో మనం పరిగెత్తాలని పరిగెడతాం, కానీ బైబిల్లో ఎక్కడ ఆగినా చాలా గుప్తనిది అనేది దాగుంటుంది, మనం మర్చిపోకూడదు. అందుకే ప్రసంగి గ్రంథకర్త ఈ సత్యాన్ని కొరకు రాస్తూ ఒక మంచి మాటలు అన్నాడు. చూద్దాం, చూసి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందరూ తీద్దాం, తీయండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, అందరూ తీద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం, 3వ వచనమా? 4వ వచనం చదువుతాం. వెరీ గుడ్. ఏంటండి అది? సత్యమైనది. ఏంటంటది? సత్యమైనది. సత్యం అంటే చాలాసార్లు మీకు చెప్పినట్టు గుర్తు నాకు. సత్యం అంటే నిజం కాదు, వాస్తవం కాదు. సత్యం అంటే ఆ అర్థాన్ని ఇచ్చే ఒకే ఒకటి వాక్యం. వాక్యానికి మించిన సత్యం లేదు, వాక్యానికి మించిన నిజం లేదు. నా మాట మీకు అర్థమైందా లేదా? అందుకే సత్యానికి ఈక్వల్ టు డెఫినేషన్ ఏంటంటే వాక్యం. అంటే ఇక్కడ వాక్యమైనది అని పెట్టి చదవండి మీరు అందరూ కూడా. వెరీ గుడ్. వాక్యమైనది ఎలాగుందంటే అండి, దూరంగా ఉందా? ఏది దూరంగా ఉందా? మీ చేతుల్లోనేగా ఉంది. మీ చేతుల్లోనేగా, మన చేతుల్లోనే కదా ఉంది. ఈయన ఏమంటున్నాడంటే మన చేతుల్లో ఉంది అని మనం అనుకుంటున్నాం, కానీ దూరంగానే ఉంది. ఎందుకని? ఇంకంటే చెప్తున్నాడు చూడండి. బహులోతు. ఎలాగా? వాక్యం ఎలా ఉందంటే అండి, లోతు కాదు, బహులోతు. అంటే దాని అర్థం ఏంటి? చాలా లోతుగా ఉంది. కాబట్టి ఏం చేయాలంటే దానిని పరిశీలన చేయగలవాడెవడు? అంటే ఇది ఏం చేస్తేనే కానీ అర్థం కాదు. పరిశీలన చేస్తేనే అర్థం కాదు. ఏ పరిశీలన? వాక్య పరిశీలన. పరిశీలన చేయకపోతే అర్థం కాదా అంటే ఖచ్చితంగా అర్థం కాదు. అందుకని ఇన్ని రోజులు ఈ తరగతులు పెట్టుకొని ఎందుకు నేర్చుకోవడం అంటే ఇది పరిశీలన చేయాలి. ఎందుకు పరిశీలన అంటే పరిశీలన చేస్తేనే దాని లోతు మనకు తెలుస్తుంది. పరిశీలన చేస్తేనే ఆ విషయాలు మనకి అర్థమవుతాయి. ఒక చిన్న మాట, ఈ నీళ్ళు తవ్వుతుంటారు, మీరు ఎప్పుడైనా చూసారు లేదో, బోరేసి. అది ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క లోతు ఉంటుంది, అవునా కదండి? ఇప్పుడు ఇక్కడ తవ్వాలనుకోండి, 100 అడుగులు తవ్వాలన్నాడు మొన్న ఒక ఆయన. ఎన్ని అడుగులు? 100 అడుగులు. 100 అడుగులు తవ్వుతేనే కానీ ఏం దొరకవు? మంచినీళ్ళు దొరకవు, అవునా కదా? వాక్యం కూడా అంటాడు ఒక చోట, ఇది జీవజలము. ఏ జలం? మరి ఈ జలం దొరకాలంటే ఇంకెన్ని అడుగులు తవ్వాలి మనం? ఆ మాట మీకు అర్థమైందా లేదా? అందుకే ఎంతో లోతుగా, ఎంతో చక్కగా దీన్ని మనం పరిశీలన చేస్తూ అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మనం మాట్లాడుకుందాం అనుకున్న గ్రంథాన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. ఎస్తేరు గ్రంథం. ఈ గ్రంథం అనేది మనం ఆలోచన చేసే ముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ మధ్య పెడతాను. పుస్తకాన్ని అనేది ఖచ్చితంగా రాసుకోవడం అనేది చాలా ముఖ్యమని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ గ్రంథంలోకి వెళ్ళే ముందు మామూలుగా బైబిల్ అనేది 66 పుస్తకాల సముదాయం. ఎన్ని పుస్తకాలండి? 66 పుస్తకాలు. దీన్ని 2 భాగాలుగా విభజించారు. ఎన్ని భాగాలు? 2. ఒకటి పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. నా వైపు చూడండి అక్క, నా వైపు చూడండి. ఒకటి పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు. ఎన్ని పుస్తకాలు? 39. కొత్త నిబంధన ఎన్ని పుస్తకాలు? 27 పుస్తకాలు. వెరీ గుడ్. ఈ పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాల్ని రచయితలు లేదా వివరించేవారు 4 భాగాలుగా వివరించారు. ఎన్ని భాగాలండి? 4. 39 పుస్తకాలని 4 భాగాలుగా వివరించారు. అందులో మొదటి భాగాన్ని పంచకాండాలు అన్నారు. రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే. ఏంటంటే మొదటి భాగం పంచకాండాలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు. ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు దాన్ని పంచకాండాలు అన్నారు ఆ భాగాన్ని. రెండవ భాగాన్ని చరిత్ర పుస్తకం అన్నారు, లేదా చరిత్ర భాగం అన్నారు. హిస్టరీ ఇంగ్లీష్లో.
అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే యెహోషువ నుండి ఎస్తేరు వరకు. మొదటిదేమో ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు, తర్వాత యెహోషువ నుండి ఎస్తేరు వరకు. మూడవది కావ్య గ్రంథాలు అన్నారు. మూడో భాగం పేరేం పేరు? కావ్య గ్రంథాలు. అది యోబు గ్రంథం నుండి పరమగీతముల వరకు. ఎక్కడి వరకు? యోబు నుండి పరమగీతాల వరకు. ఎన్నన్నాను మొత్తం? 4. ఎన్నయ్యాయి? 3. 4వది ప్రవక్తల గ్రంథాలు అన్నారు. అది యెషయా గ్రంథం నుండి మలాకి గ్రంథం వరకు. ఓకే, మొత్తం ఎన్ని పుస్తకాలండి పాత నిబంధనలో? 39. ఎన్ని భాగాలు చేశారు దాన్ని? 4 భాగాలు. మొదటిది పంచకాండాలు, రెండవది చరిత్ర భాగం, మూడవది కావ్య గ్రంథాలు, 4వది ప్రవక్తల గ్రంథాలు. ఈ 4టిలో ఎక్కువ చరిత్ర చోటు చేసుకుంది ఎక్కడరా అంటే రెండవ భాగంగా మనం చూస్తున్న చరిత్ర భాగం. ఈ చరిత్ర భాగంలో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నాను? యెహోషువ నుండి ఎస్తేరు వరకు. చదవండి, చెప్పండి నాకు టకటకన. ఎక్కడ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? యెహోషువ చూడకుండా చెప్పండి, నా వైపు చూసి. యెహోషువ. అమ్మ దుర్మార్గులారా, అసలు చాలా అలవాట్లేదు మీకు ఎవరికి కూడా. యెహోషువ తర్వాత ఏంటి? కొంచెం చూసి చెప్పండి. యెహోషువ తర్వాత న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండో గ్రంథము, రాజుల మొదటి గ్రంథము, రాజుల రెండో గ్రంథము, దినవృత్తాంతాల మొదటి గ్రంథము, దినవృత్తాంతాల రెండో గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. వెరీ గుడ్. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఇప్పుడు ఇందులో? లెక్కట్లేదు, మీరు చదువుకుంటూ వచ్చేసారు. 12 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని? 12. అంతే కదా? ఈ చరిత్ర భాగంలో మొత్తం మనకు 12 కనబడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ చరిత్ర భాగంలో చివరి పుస్తకమే ఏది? ఈరోజు మనం చెప్పుకోబోతున్న ఎస్తేరు. పాత నిబంధనలో చివరి పుస్తకం ఏది? మలాకి. వెరీ గుడ్. కన్ఫ్యూజ్ కాకుండా అలర్ట్గా ఉంటారని అడిగాను అంతే నేను. ఓకే, చరిత్ర భాగంలో చివరి పుస్తకం ఏది? ఎస్తేరు. సో ఇది చరిత్ర భాగంలో చివరి పుస్తకంగా మనకు కనబడుతుంది. ఈ ఎస్తేరు గ్రంథానికి వెళ్ళే ముందు సాధారణంగా ఎస్తేరు గ్రంథం మీద మీలో చాలామందికి ఒక అవగాహన ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు చదవలే? ఎప్పుడో నా చిన్నప్పుడు కూడా ఒకసారి చదివినట్టు గుర్తండి, నాకు గుర్తుందండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి తెలియజేస్తారా? ఎస్తేరు గ్రంథం మీద ఏమన్నా అవగాహన కానీ ఐడియా కానీ? ఎవరికి లేదు? వెరీ గుడ్. సాధారణంగా ఎస్తేరు గ్రంథం అనగానే మనకి రకరకాల మనుషులు కనబడతారు లోపల. ఎస్తేర్ అని, మొర్దెకై అని, హామాన్ అని, ఇలా చాలా పేర్లు కనబడతారు కదా. కానీ ఎస్తేరు గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏట్రా ప్రత్యేకత అంటే ఈ గ్రంథంలో దేవుడు అన్న పదమే లేదు. నా మాట మీకు అర్థమైందా లేదా? బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో దేవుడు అన్న పదం లేని గ్రంథం ఏదంటే మీకు టక్కును గుర్తు రావాలి. ఏ గ్రంథం అది? ఎస్తేరు. తెలుసా ఈ విషయం మీకు ఇప్పటి వరకు? నోట్ చేసుకొని రాసుకునే వాళ్ళని ఉంటే. దేవుడు అన్న పదమే లేదు ఈ గ్రంథం అంతట్లో ఎక్కడ. ఓకే, కానీ ఈ గ్రంథం అంతా మీరు చూస్తే దేవుడే కనబడతాడు. చూడండి ఎంత చక్కటి శైలి అది. ఎవరి పదం లేదు అసలు. దేవుడు అన్న పదం లేదు, కానీ కనిపించేది ఎవరు? ఈ గ్రంథం అంతా మీరు చూస్తే దేవుడే కనబడతాడు. దేవుడు ఎలా కనబడతాడంటారా? ఈ గ్రంథంలో ఒక యుద్ధం చూడబోతున్నాం మనం. ఏం చూస్తున్నాం సిద్ధార్థ్ గారు? యుద్ధం. ఎవరెవరికి అంటారా? దేవునికి సాతానుకి. దేవునికి సాతానుకి మధ్య జరిగిన యుద్ధమే ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఎస్తేరు గ్రంథం. నా మాటలు అర్థమవుతాయి కదా అందరికీ? వెరీ గుడ్. అయితే ఈ గ్రంథం దగ్గరికి వెళ్ళే ముందు కొన్ని ప్రామాణికమైన విషయాలు మీ మధ్య పెడతాను. నేను ఇంకా పుస్తకం దగ్గరికి వెళ్ళలేదు, దాన్ని ఓపెన్ చేయలేదు, మనం దాన్ని ఏమి ముట్టుకోలేదు, జస్ట్ ఇంకా బయటే ఉన్నాం. ఎందుకు బయట ఉన్నామంటే ఎప్పుడు మీరు మర్చిపోకండి, ఏదైనా ఒకటి మనం ప్రారంభించేటప్పుడు పునాది చాలా అవసరం. ఇప్పుడు అంత ఇల్లు కట్టారండి, దానికి కింద ఏం వేశారు? పునాది వేశారు. పునాది వేయకపోతే కూలిపోద్ది. ఇంకా చెప్పాలంటే అంత ఇంటికి కూడా పునాది గట్టిగా ఉంటేనే ఇల్లు
చక్కగా ఉంటుంది. అవునా కదండి? ఈరోజు మనం నేర్చుకునేదంతా కూడా పునాది లాంటిది. అసలు మీరు ఈరోజు ఎస్తేరు గ్రంథాన్ని ముట్టుకోం మనం, కానీ ఇది పునాది లాంటిది. ఎంత మంచి పునాది అంటే, ఈరోజు ఈ పునాది మీకు కరెక్ట్గా సిమెంట్ పాలన్నీ కరెక్ట్గా కుదిరితేనే రేపు నుంచి గ్రంథం మనకు బాగా అర్థమవుతుంది. నా మాట మీకు అర్థమైందా లేదా ప్రవీణ్ గారు? సో మరి ఈరోజు మనం ఏం వేస్తున్నాం? బేస్మెంట్. సో అందరూ కూడా సిద్ధపడితే ఒక్కసారి జస్ట్ మచ్చుకి ఒక మాట చూద్దాం. అందరూ తీయండి. అసలు బైబిల్లో ఎస్తేరు గ్రంథం ఎక్కడుందో ఏటో ఒకసారి అందరూ తీద్దాం. ఎక్కడుంది? పేజీ నెంబర్ చెప్తారు ఎవరైనా తీసిన వాళ్ళు? 414 పేజీలో ఉంది నా బైబిల్లో. మీ బైబిల్లో? వెరీ గుడ్, 14 పేజీలోనే ఉంది. నా దగ్గర ఉన్న బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. మీ దగ్గర 10 అధ్యాయాలు ఉన్నాయా? వెరీ గుడ్. అయితే ఈ 10 అధ్యాయాలు కలిగిన ఎస్తేరు గ్రంథంలో ఒకసారి ఈ చరిత్ర మనకు తెలియడానికి, అంటే పునాది మనకి బాగుండ అర్థం కావడానికి, ఇది ఏ కాలంలో రాయబడిందో మనం తెలుసుకోవడానికి ఒకసారి మొట్టమొదటి మాట చదువుదాం. అందరూ తీయండి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. అహష్వరోషు. ఇక్కడ ఒక వ్యక్తి పేరు కనబడుతుంది మనకి. ఏం పేరు ఆయన పేరు? అహష్వరోషు. ఆయన రోజుల్లో దినములలో జరిగిన చర్యల వివరములు, ఒక హెడ్డింగే కనబడింది ఇక్కడ మనకి. ఏంటంటే ఈ ఎస్తేరు గ్రంథం కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే, అహష్వరోషు దినములలో జరిగిన చర్యల వివరాలు. అంతే కదా అక్కడ రాశాడు. వెరీ గుడ్. ఇక్కడ 3 ప్రశ్నలు రావాలి మనకి. నెంబర్ 1, అసలు అహష్వరోషు ఎవరు? నెంబర్ 2, ఏం జరిగింది? నెంబర్ 3, ఏం జరిగితే ఈ పుస్తకాన్ని రాయాల్సి వచ్చింది? ఇది మనకు కావాల్సిన విషయాలు. ఈ మూడిట్లో భాగంగా ముందుగా అహష్వరోషు ఎవరో మనకు తెలియడానికి మీ అందరినీ కూడా కొద్దిపాటి చరిత్రలోకి నేను తీసుకెళ్తున్నాను. అందరూ కూడా నాతో పాటు ప్రయాణం చేయండి. ఎవరి అహష్వరోషు అన్న ప్రశ్న మనం వేసుకుంటే, బైబిల్లోనే కాదు, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు పరిపాలించాయి. ఎన్ని? 4. ఇది మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇన్ ఫ్యూచర్ కూడా ఈ విషయాలు చాలా అవసరం మీకు. ఈరోజు నేను చెప్పే విషయాలు. అందులో పరిపాలించిన మొట్టమొదటి సామ్రాజ్యమే బబులోను సామ్రాజ్యం. బాబిలోనియన్ ఎంపైర్, బబులోను సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యపు మొట్టమొదటి రాజే మొన్న వారం గుర్తు చేసుకున్నాం కదా. ఏం పేరు? ఆయన పేరు? వెరీ గుడ్, నెబుకద్నెజర్. ఏం పేరు? ఇది ప్రపంచాన్ని పరిపాలించిన, మర్చిపోకండి. దేన్ని? దేశాలను కాదు, ప్రపంచాన్ని పరిపాలించిన కొన్ని సామ్రాజ్యాలు ఉన్నాయి. వాటి పేరు చెప్తున్నాను మీకు నేను. అందులో మొట్టమొదటిది బబులోను సామ్రాజ్యం. అది కొంచెం బలహీనమైన తర్వాత, దాని తర్వాత పరిపాలించిన 2వ సామ్రాజ్యమే మాది పారసిక సామ్రాజ్యం. వెరీ గుడ్ నాన్న, రాసుకోండి. ఏంటది? మాది పారసిక సామ్రాజ్యం. అంటే ఇక్కడ ఇద్దరు అన్నమాట, మాదీయులు పారసికులు, ఇద్దరు కలిపి పరిపాలించారు. రెండవదిగా మొదటి బబులోను, రెండవది మాది పారసికులు. మూడవది గ్రీకు సామ్రాజ్యం. ఎవరండి? అంటే పారసికులు కాస్తంత బలహీనమయ్యాక రూల్ చేసింది ఎవరంటే గ్రీకులు. ఆ గ్రీకుల్లో మీ అందరికీ తెలిసిన ఒక ఆయన పేరు చెప్పండి. వెరీ గుడ్, అలెగ్జాండర్ ది గ్రేట్. గ్రీకు వీరుడు అంటారు, మీరు ఎప్పుడైనా వినుంటారు. అవునా కదా? సో ఆయన ఈ గ్రీకు సామ్రాజ్యానికి చెందినవాడు. మన భారతదేశం దాకా కూడా వచ్చాడు ఆయన, మీ అందరికీ తెలిసిన చరిత్ర మేరకు. సో ఈ గ్రీకు సామ్రాజ్యం తర్వాత 4వదిగా పరిపాలించిన సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం అండి? రోమా సామ్రాజ్యం. ఆ బాక్స్ నా వైపు తిప్పేయండి ప్రవీణ్ గారు పూర్తిగా. ఏ సామ్రాజ్యం? రోమా సామ్రాజ్యం. ఇప్పుడు ఎన్ని చెప్పాను సామ్రాజ్యాలు? 4. నెంబర్ 1 బబులోను సామ్రాజ్యం, నెంబర్ 2 మాది పారసిక సామ్రాజ్యం, నెంబర్ 3 గ్రీకు సామ్రాజ్యం, నెంబర్ 4 రోమా సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాల్లో ఈరోజు మనం చూడబోయే సామ్రాజ్యం ఏంటంటే మాది పారసిక సామ్రాజ్యం. ఏది? మాది పారసిక సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని దరిదాపుల్లో 5 రాజులు పరిపాలించారు. ఎంతమంది? ఇదంతా చరిత్ర, ఇదంతా మనకు తెలియాలి. అందుకని కొంచెం ఇబ్బందిగా ఉన్నా మీరందరూ కూడా జాగ్రత్తగా వింటేనే బేస్మెంట్ బాగుంటుంది. ముందు చెప్పాను కదా, అర్థం కాని పరిస్థితులు రావచ్చు, కానీ అర్థం కాకుండా ఉండకండి. ఓకేనా? అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఎన్ని సామ్రాజ్యాలు? 4. ఎన్ని సామ్రాజ్యాలు? 4. అందులో ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం మనం? రెండవది. ఏంటది? మాది పారసికులు. దీన్ని ఎంతమంది పరిపాలించారు? 5. అందులో మొట్టమొదటి వ్యక్తి పేరు, రాజు పేరు
కోరేషు. ఏం పేరు? వచనం తీద్దాం, అందరూ తీయండి. ఎజ్రా గ్రంథంలో ఈయన పేరు ఆల్రెడీ మనకు కనబడుద్ది. మొదటి అధ్యాయం మొదటి వచనం. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. అమ్మ, నేను ఇంకా ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళలేదు, మీరు మర్చిపోకండి. అప్పుడే ఎస్తేరు గ్రంథం చెప్పేస్తున్నాడా అనుకోకండి. ఇంకా అక్కడికి వెళ్ళడానికి, అంటే ఎవరింటికైనా వెళ్ళడానికి తెలుసుకుని వెళ్ళాలిగా, పరిచయం చేసుకొని. సో ఎస్తేరు గ్రంథం దగ్గరికి వెళ్ళడానికి మనం ముందుపాటి పరిచయాలు చేసుకుంటున్నాం అంతే. ఓకేనండి, సరే, వెరీ గుడ్. ఏం చెప్తున్నాను? మొదట ఆయన పేరు కోరేషు. వచనం తీయండి, ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. పారసిక దేశపు రాజైన. వెరీ గుడ్. ఏం పేరు? ఈయన పేరు కనబడింది ఇక్కడ, ఈ పేరు మనకి. ఏ దేశానికి రాజు అంటే ఈయన? మీకు విషయం చెప్పమంటారా? భారతదేశానికి గాంధీ గారు ఎంత గొప్పడో, పారసిక దేశానికి కోరేష్ అంత గొప్పడు. పారసిక దేశం అంటే ఏదో అనుకున్నారేమో, టర్కీ ఇప్పుడు ప్రస్తుతం. ఏ దేశం అది? ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా మీకు. మనకి గాంధీ గారి బొమ్మ ఎలాగుందో అన్నిటి మీద, టర్కీలో ప్రతి దాని మీద కూడా ఈ కోరేష్ బొమ్మ ఉంటుంది. సైరస్, ద కింగ్ గ్రేట్ సైరస్ అని ఈయన స్టాంప్ ఉన్నదన్నమాట. అంత ప్రముఖమైన వ్యక్తి ఈయన. ఎవరు? ఎందుకు ప్రస్తుత కాలాన్ని మీకు ఉద్దేశించి చెప్తున్నానంటే, చాలామంది బైబిలు ఒక కథల పుస్తకం అన్నట్టు మాట్లాడుతుంటారు. కానీ మరలా చెప్తున్నాను, బైబిల్ అనేది చరిత్రతో ఆధారాలతో ముడిపడిన పుస్తకం. అంటే ఇది అక్షరాల వాస్తవమైన పుస్తకం, నమ్మాలి ఎవడైనా సరే. ఎందుకంటే ఇప్పుడు కనబడుతున్న కోరేష్ ఉన్నాడే, ఇప్పటికీ ఈయన చరిత్ర టర్కీ దేశంలో చోటు చేసుకోద్ది. అర్థమైందా లేదా మీకు? సరే, వెరీ గుడ్. మొదట ఆయన పేరు ఏం పేరు? కోరేషు. రెండో ఆయన పేరు క్యాంబిసిస్. ఏం పేరు? రాసుకోండి. రెండో ఆయన పేరు క్యాంబిసిస్. క్యాంబిసిస్. ఓకే, ఎంత అన్నాను? ఎంతమంది? 5. ఎంతమంది అయ్యారు? 2. మూడో ఆయన పేరు దర్యావేషు. హగ్గై గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో కనబడతాడు ఆయన మనకి. హగ్గై గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో కనబడతాడు. ఏం పేరు చూడండి? మూడో ఆయన పేరు తీసారా వచనం? హగ్గై గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. కంగారేం లేదు, మెల్లగా వెళ్దాం. మనల్ని ఎవ్వడు తరవడో, నిదానంగా నేర్చుకొని వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏమా? హగ్గై గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. రాజైన. ఓకే, ఈయన కూడా ఏ దేశపు రాజు? మాది పారసిక దేశపు రాజు. ఎంతమంది అయ్యారు ఇక్కడికి? 3. నాలుగో వ్యక్తి పేరు అహష్వరోషు. ఈ దర్యావేష్ గారు అబ్బాయి అనమాట ఈయన. ఎవరు? అహష్వరోషు. ఈయన ఎక్కడ ఉన్నాడు? వెరీ గుడ్. ఇందాక మనం చదివాం కదా, ఎస్తేరు గ్రంథంలో కనబడ్డ అహష్వరోషు ఆయన ఈయన. ఓకే, 5వ వ్యక్తి పేరు అర్థహసస్త. రాక తావత్తు, అర్థహసస్త 5వ వ్యక్తి పేరు. మొదటి వ్యక్తి పేరు కోరేషు, రెండో వ్యక్తి పేరు క్యాంబిసిస్, మూడో వ్యక్తి పేరు దర్యావేషు, నాలుగో వ్యక్తి పేరు అహష్వరోషు, 5వ వ్యక్తి పేరు ఈ అర్థహసస్త కూడా బైబిల్లో ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి మీరు. అంటే ఆల్మోస్ట్ రాజులందరి చరిత్ర చోటు చేసుకుంది బైబిల్లో. అవునా కదా? వీళ్ళు అన్ని రాజులే అయినప్పటికీ వారితో ముడిపడి బైబిల్ చరిత్ర ఉంది. అటు తరువాత అర్థహసస్త. వెరీ గుడ్. అంటే ఈయన గూర్చిన విషయాలు కూడా ఎక్కడున్నాయి బైబిల్లో? ఇంకా చెప్పిన నెహెమ్యా గ్రంథం అంతా ఈయన కోసమే. ఓకేనండి, సరే, వెరీ గుడ్. 5వ రాజు పేరు ఏం పేరు? అర్థహసస్త. ఇప్పుడు పారసిక దేశాన్ని పరిపాలించిన 5 రాజులో 4వ రాజే ఈరోజు మనం చూడబోతున్న ఎస్తేరు గ్రంథంలో కనబడుతున్న అహష్వరోషు. వెరీ గుడ్. ఇప్పుడు అహష్వరోషు అంటే ఎవరు? మీకు క్లారిటీ వచ్చిందా? కన్ఫ్యూజ్ వచ్చిందా? వచ్చింది కదా? ఏం డౌట్ లేదు కదా? క్లియరా? అంటే మీరు క్లియర్ అంటే ముందుకెళ్తాను నేను. ఓకే, ఎవరు అహష్వరోషు? మీరు మొత్తం నేను చెప్పిందంతా చెప్పండి. ఎవరు అహష్వరోషు? ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు పరిపాలించాయి. అందులో రెండో సామ్రాజ్యం ఎవరు? మాది పారసికులు. ఈ మాది పారసికాన్ని ఎంతమంది పరిపాలించారు? 5 పరిపాలించారు. ఈ 5లో 4వ రాజు పేరే. వెరీ గుడ్. అలా మీరు మైండ్లో ఉండిపోవాలి. ఇదంతా ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో ఉండదు మీకు. అర్థమైందా లేదా? అది ఏమీ లేకుండా అహష్వరోషు కాలంలో అనుకోండి, ఆయన ఎవరో తెలదు, ఏం చేశాడో తెలదు, అసలు ఎందుకు రాశాడో తెలదు. ఇవేమీ తెలియకుండా మన పుస్తకం చదవనుకుండా మనకి ఏమైనా అర్థం అవుద్దా అంటున్నాను నేను. అంతేనా కదా? సరే, వెరీ గుడ్. అయితే అహష్వరోషు ఎవరు అంటే ఒక ఐడియా వచ్చింది మనకి. అయితే ఆయన దినములలో జరిగిన చర్యలంట. అదే కదా అన్నాడు ఇందాక. ఎవరి దినాల్లో?
అహశ్వరోషు దినములలో జరిగిన చర్యలు అన్నాడు. ఎందుకంటే ఏం జరిగింది ఆయన దినాల్లో, ఏం జరిగితే ఈ పుస్తకాన్ని రాశారంటే, ఇప్పుడు ఒక సుదీర్ఘమైన చరిత్ర మీరు వినబోతున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి, రెడీగా. ఈ అహశ్వరోషు తండ్రి పేరు ఏం పేరు అన్నాను? అమ్మా, మా అమ్మాయి మాట్లాడతలేదు సరస్వతి గారు. వెరీ గుడ్. ఏం పేరు? దర్యావేషు. ఈ దర్యావేషుకు ముందున్న వ్యక్తి పేరు ఏం పేరు అన్నాను? క్యాంబసిస్. ఏం పేరు అన్నాను? టీవీ ఆన్ అయిందా? కరెంట్ ఉందమ్మా? వెరీ గుడ్. ముందున్న వ్యక్తి పేరు ఏం పేరు అన్నాను? క్యాంబసిస్ కదా. క్యాంబసిస్కి ముందున్న వ్యక్తి అంటే మొట్టమొదటి రాజు పేరు ఏం పేరు అన్నాను? కోరెష్. ఈ కోరెష్ గారు ఆల్మోస్ట్ పారసిక సామ్రాజ్యాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేసేసాడు. ఎంతవరకు? ప్రపంచమంతా అంటే ఇప్పుడు మీకు మ్యాప్ చూపిస్తాను, వరల్డ్ మ్యాప్. ఎంత భాగాన్ని ఈ కోరేష్ వ్యాప్తి చేశాడో మీరు అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. కనబడుతుందా మ్యాప్ మీకు? మ్యాప్ కనబడుతుందండి? వెరీ గుడ్. ఆ మ్యాప్లో ఎల్లో కలర్ భాగం కనబడుతుంది, చూసారా అమ్మా? ఎల్లో కలర్ కనబడుతుందా? ఈ ఎల్లో కలర్ కనబడుతున్న భాగం అంతా కూడా పారసిక సామ్రాజ్యం. ఇదంతా ప్రపంచపటం. అదంతా ఏ పటం? అది ప్రపంచపటం. ప్రపంచపటంలో ఎంత విస్తరించారో చూడండి పారసికులు. అంటే చిన్న సామ్రాజ్యమా పెద్ద సామ్రాజ్యమా? ఎంత పెద్దది? ఎంత పెద్దది? 127 ఆస్థానాలంట, సంస్థానాలంట. ఎన్ని? 127 77? 127. ఎన్ని? 127. అయితే ఇప్పుడు ఇదంతా కూడా కోరేషు గారి హయాములోనే వీళ్ళు ఆక్రమించేశారు. ఎవరు? మాది పారసీకుల సామ్రాజ్యం. అయితే ఇప్పుడు ఆయన తర్వాత కాలంలో ఈ దర్యావేషు గారి కాలం వచ్చేటప్పటికి, దర్యావేష్ అంటే ఎవరు? దర్యావేష్ ఎవరు? మూడో రాజు అంటే ఎవరు? వెరీ గుడ్. ఈరోజు మనం చెప్పుకుంటున్న అహశ్వరోషు గారి తండ్రి. ఆయన టైం వచ్చేటప్పటికి ఈ కనబడుతున్న మ్యాప్లో ఇక్కడ చూడండి, లిడియా అని కనబడిందా మీకు? ఇక్కడ చివరి వరకు వచ్చింది కదా, కనబడుతుంది మీకు మ్యాప్. ఆ లిడియా అన్న ప్రాంతంలో అయోనియా అన్న ప్రాంతం ఉంది, మీకు కనబడిందండి? పక్కకి ఇదిగోండి, నేను పెద్ద చేసి చూపిస్తున్నాను మీకు. అయోనియా అన్న ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతంలో ఓ చిన్న గొడవ చోటు చేసుకుంది. జాగ్రత్తగా వినండి. ఏ ప్రాంతంలో? అయోనియా అన్న ప్రాంతంలో. న్యాయానికి ఈ పారసికులు అంటే ఈరోజు మనం చెప్పుకునే రాజులు ఈ లిడియా ప్రాంతం వరకు వచ్చేసారు. వస్తే లిడియా వరకు వచ్చారు కానీ అయోనియాను పూర్తిగా వీళ్ళేమీ ఆక్రమించుకోలేదు. ఎందుకు ఆక్రమించుకోలేదంటే ఇందాక లిడియా అయోనియా పక్క పక్కన ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి గ్యాప్ ఉంది రెండింటికి మధ్యలో. తెలుగులో పెట్టాను ఇప్పుడు మీకు. లిడియా, లూదియా ఉందండి, కింద అయోనియా. ఈ అయోనియా ప్రాంతంలో లుదియా వరకునేమో అంత పారసికులే ఉన్నారో, వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. ఈ అయోనియా ప్రాంతంలో మాత్రం కొందరు గ్రీకులు ఎక్కువ శాతం నివసించారు. ఎవరు? గ్రీకులు. బాగా వినాలి మీరు. ఎవరండి? గ్రీకులు. అయితే అనుకోని సంఘటనలో ఈ దర్యావేషు, అప్పుడు రాజు ఎవరు? దర్యావేషు అన్నాను కదా, ఆయన కాలంలో జరిగిన కూడా చెప్తున్నాను నేను. ఈ దర్యావేషు గారు ఈ లూదియా అంటే ఈ అయోనియా ప్రాంతంలో ఉన్న ఆ గ్రీకులను కూడా పూర్తిగా లేకుండా చేయాలని చెప్పి మొత్తానికి వాళ్ళ మీదకి పూర్తి యుద్ధాన్ని ప్రకటించారు ఈ చిన్న ప్రాంతం మీదకి. ఏమంటే నేను అంటాను, ఎంత చోటు చేసుకుందా అయింది ఆ పచ్చదంతా అయిందే. ఎవరిది? దర్యావేష్ది. అంటే ఎక్కువ ఉందా తక్కువ ఉంది దీనికి? ఎంత ఎక్కువ మాట్లాడండి, ఎంత ఎక్కువ? చాలా ఉంది, మొత్తం అయిందే. ఇప్పుడు అంతట్లో గ్రీక్ ఉన్నదంతా ఆ పసుపు రంగే గ్రీకు జనం ఉన్నది. అంత ఆయనకుంటే ఈ కొంచెం కూడా కావాలనుకోవడాన్ని ఏమంటారు చెప్పండి మీరు ఒక భాషలో? అదే మన భాషలో అత్యాశే. కరెక్టే. వెరీ గుడ్ అమ్మ. ఏటా? వెరీ గుడ్. దురాశ ఏంటండి ఇది? ఉండకూడదండి. ఏ ఒక ఆయన ఎవరో చెప్పారు కదా దురాశ అంట. నిజంగా దుఃఖమా? దురాశ. మీరు ఎప్పుడన్నా చూడండి, ఎంత దురాశ పాలవుతామో అంత ఎడుతామండి మనం.
ఇందుకు దురాశ అంటే ఏంటి? ఈ ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ కనబడుతుంది. దురాశ అంటే ఏంటి? ఎక్కువ ఆశపడడం కాదు, ఉన్నా సరే ఆ? అది వందనాలమ్మా మీకు. దేంతో అండి? ఉన్నదాంతో ఏం లేకుండా ఉండడం. అది క్రైస్తవ జీవితానికి చాలా అవసరమండి. మనం ఉన్నదాంతో తృప్తి కలిగి ఉండాలి. ఉండాలి కదండి. అంటే తృప్తి కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? దేవుడు నీకు మంచి భర్తనిచ్చాడు అనుకోండి, ఆ భర్తతో మనం ఎలా ఉండాలి? తృప్తిగా ఉండాలి. ఈరోజు భార్యలు ఎలా ఉంటున్నారండి? ఎలా ఉంటున్నారు చెప్పండి? చక్కగా అందమైన భర్త, చక్కటి భర్త దగ్గర ఉంటే ఆయన మానేసి సినిమాలో మహేష్ బాబులు అటువంటి చేసుకుందాం అనుకున్నాను అంటుంది ఈవిడ. ఎవరి ముందు? ఆయన ముందు. ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఈవిడ పడ్డ దురాశకి ఆటోమేటిక్గా ఇంట్లో ఏమవుతున్నాయి? నేనేమంటానంటే, నువ్వు మహేష్ బాబులో అని చేసుకోకపోయినా పర్లేదు, కానీ నువ్వు చేసుకున్నావు కూడా నీకేమివ్వాలి? అవునా కదా? నువ్వు పొరపాటున అని అలా మాట్లాడావు అనుకో, అంటే నీ కళ్ళకి ఎవడన్నా అందం కనబడితే అది ఆటోమేటిక్గా నీలో వచ్చిన దురాశే. అంతే కదండి. అలాగే భార్యలైనా భర్తలైనా సరే, నేను పలానా హీరోయిన్ చేసుకుందాం అనుకున్నాను నేను అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఇక్కడికి ఏమొచ్చిందని? ఎందుకంటే నీ భార్య నీకేమవ్వాలి? దురాశ అవ్వాలి. అంతే హీరోయిన్ అవ్వాలి. అంతే కదా? నీ భార్య నీకేమవ్వాలి? హీరోయిన్ అవ్వాలి. అంతేగాని అయ్యి బాబా ఇంకా ఇచ్చి కాదు, కొంచెం లావు ఉన్న అమ్మాయిని చేసుకుంటే బాగుండు, పొడుగున్న అమ్మాయిని చేసుకుంటే బాగుండు, ఇంకొక అమ్మాయిని చేసుకుంటే బాగుండు, ఇలాంటి ఫీలింగ్లు ఎవరికైనా వస్తున్నాయండి? సాధారణంగా రాజమండ్రి సైడ్ ఉండవు, కానీ వైజాగ్, విజయవాడ అటు సైడ్ ఉంటుంటాయి ఎక్కువ. అవునా కదండి? దురాశలు ఉంటాయండి మనుషుల్లో. ఏమండి? దేవుడు చక్కగా ఉండడానికి ఏదో చిన్న గూడు, ఇల్లు ఇచ్చాడు అనుకోండి, మనకు దాంతో చాలదు. ఎదురుగుండా పొరపాటున ఎవడన్నా పెద్ద మేడ, మిద్దె కట్టుకున్నాడు అనుకోండి, నాకు అది లేదన్న బెంగ ఎక్కువైపోద్ది మనకి. అవునా కదండి? ఇవన్నీ ఏంటంటే దురాశలే. ఈరోజు ఇది మనశ్శాంతి ఉంటుందంటే, మరలా చెప్తున్నాను, మనిషికి మనశ్శాంతి లేనిదే దురాశ వల్ల. ఉన్నదాంతో తృప్తి కలగోడు పూరు గుడిసులోనైనా చక్కగా బతుకుతాడు. అవునా కదా? ఎంతున్నా చాలనోడు ఆడికి మేడమిద్దులున్న ఆడి జీవితంలో సుఖం అనేదే ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈడే. ఏం పేరు? రాజు పేరు దర్యావేషు. ఈ చిన్న ప్రాంతమైన ఆ అయోనియా ప్రాంతాన్ని కూడా తన వశం చేసుకోవాలని చెప్పి మొత్తం సైన్యం వేసుకుని వెళ్ళి, ఎంత సైన్యం? పారసికులు అంటే చిన్నవాళ్ళు కూడా చాలా గట్టోళ్ళు. అంత సైన్యాన్ని వేసుకుని వెళ్ళి ఈ అయోనియా ప్రాంతం మీదకి వెళ్తే, ఆ ప్రాంతం ఎంత ఉంది చెప్పండి? చిన్న ప్రాంతం కదండి. ఆ దర్యావేష్ చేతుల్లో అతి భయంకరంగా ఓడిపోయారు వీళ్ళు. ఎవరు చెప్పరు? ఎవరు? అయోనియా ప్రాంతంలో ఉన్న ప్రజలు. అయితే ఇందుకు అయోనియా ప్రాంతంలో ఎవరున్నారు? వెరీ గుడ్. ఎవరున్నారు? గ్రీకులు కదా. అయితే చూడండి, ఇప్పుడు మళ్ళీ మీకు కనబడుతుంది చూడండి, అయోనియా కనబడింది కదండి. ఈ అయోనియా ప్రాంతంలో గ్రీకులు ఉన్నారు కదా, ప్రక్కనే గ్రీస్ అని ఉంది కదా, ఈ ప్రాంతాల్లో కూడా గ్రీకులే ఉన్నారు. వీళ్ళు అయోనియా ప్రాంతాన్ని దోచేసుకున్నారు. అందులో ఎవరున్నారు? గ్రీకులు ఉన్నారు కదా. ఈ పక్కనే ఉన్న గ్రీసులకి ఇంకా మీరు నమ్మండి, ఈ పారసికుల మీద చెప్పలేనంత కోపం వచ్చేసింది. ఎందుకు అనంటే, మేమేదో చిన్న ప్రాంతాల్లో ఉంటున్నాం, వాళ్ళు అంతన్ని ప్రాంతాలకు ఉన్నాయి, మా ప్రాంతాల్లో కూడా మాకు విడిచిపెట్టలేదని చెప్పలేనంత కోపం వచ్చేసింది. ఈ కోపంలో ఏమైందంటే, ఈ గ్రీకులకి బాగానాలు మీరు, ఈ గ్రీకులకి పారసికులకి మధ్య యుద్ధం జరిగింది. ఏం జరిగింది? యుద్ధం జరిగింది. ఎక్కడ జరిగింది అనుకున్నారు? ఇక్కడ ఇది కనబడుతుంది కదా, సముద్రం కనబడుతుందా? అయోనియా దగ్గర ఇవన్నీ సముద్రాలే, ఎల్లో కలర్ అంతా, బ్లూ కలర్ అంతా కూడా. ఆ సముద్రాల్ని మారథాన్ సముద్రం అనేవారు, మారథాన్ సీ అనేవారు అనమాట. దాన్ని ఏ సముద్రం అది? మ్యారథాన్ లేదా మారథాన్. ఆ సముద్ర ప్రాంతంలో ఈ గ్రీకులకి పారసీకులకి మధ్య యుద్ధం జరిగింది. బాగా మీరు, ఎంత భయంకరమైన యుద్ధం అంటే, ఈ గ్రీకులేమో ఆల్రెడీ ముందు అయోనియా ప్రాంతంలో చంపేశారు గ్రీకుల్ని. ఇప్పుడు మరలా మిగతా దేశాల మీద పడితే ఈ గ్రీకులు కొంతమందే వచ్చారు. ఇప్పుడు కూడా యాస్టీజ్గా పారసీకులు చాలామంది వచ్చారు. అయితే ఈసారి మాత్రం వీరిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో పారసీకులు ఓడిపోయారు. ఎవరు ఓడిపోయారు? ఎందుకు ఓడిపోయినాడో మాట చెప్పండి మీరు, వీరమ్మ గారు. ఈసారి జరిగిన యుద్ధంలో పారసీకులు ఓడిపోయారు. పారసీకులు అంటే ప్రస్తుతం ఉన్న పెద్ద దేశం. ఏ రాజు అయినా? వెరీ గుడ్, దర్యావేషు. ఏ రాజు? అందుకే కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి. ఏ రాజు? దర్యావేషు. వాళ్ళు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు చెప్పండి మీరు? ఇప్పుడే చెప్పాను కదా, ఆయనకి ఏముంది? దురాశ ఉన్నవాడు ఇప్పుడు నెక్కడో, అస్తమానం నెక్కడో. ఏదో ఆడు టైం బాగుండి ఒకసారి వచ్చేసాడు అనుకోండి, అత్తమాను అన్నీ దోచేసుకుందంటే ఎలాగవుద్ది?
ఎక్కడో చోట ఓటమి వస్తుంది కదా. అయితే ఈ అతి చిన్న ప్రాంతమైన గ్రీకుల చేతుల్లో అత్యంత ఉన్నతమైన సామ్రాజ్యమైన పారసీకులు ఓడిపోయారు. విచిత్రుడు చెప్పమంటారా, ఆ నదిలో జరిగిన అంటే ఆ సముద్రంలో జరిగిన యుద్ధం ఉందే, అప్పటి వరకు సముద్రాల్లో జరిగిన అతిపెద్ద యుద్ధం అదే. మారథాన్ వార్ అంటారు దాన్ని. ఇంకా చెప్పమంటారా, ఆ టైంలోనే ఒక ఆయన గ్రీకులు నెగ్గారనే వార్తని 40 కిలోమీటర్లు పరిగెట్టి అక్కడ ఉన్న ప్రజలకు చెప్పాడు అనమాట. గ్రీకులు నెగ్గారా పారసీకుల మీద అని. ఎన్ని కిలోమీటర్లు? 40 కిలోమీటర్లు. అందుకే మీరు చూడండి, ఇప్పటికీ ఒలింపిక్స్ మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఒలింపిక్స్లో మారథాన్ ఒలింపిక్స్ ఉంటాయి. ఎప్పుడైనా వినాలి మీరు? ఆ పేరు దానికి రావడానికి కారణం ఇక్కడ జరిగిన యుద్ధమే. ఆ ఒలింపిక్స్లో మారథాన్ ఒలింపిక్స్లో ఒక ఆయన ఫోటో ఇలా పరిగెడుతున్నట్టు పెడతారు. ఆయన ఎవరో కాదు, ఈ యుద్ధంలో పరిగెట్టిన సైనికుడే. అర్థమైందా లేదా మీకు? సో 40 కిలోమీటర్లు పరిగెట్టాడు ఆయన. అందుకనే ఒలింపిక్స్లో అంత వేగంగా 40 కిలోమీటర్లు పరిగెట్టడం చిన్న ఇష్యూవా కాదు కదా. సో ఖచ్చితంగా 40 కిలోమీటర్లు పరిగెట్టాడు కదా. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని చెప్పి ఒలింపిక్స్లో కూడా ఈ విషయాన్ని పెట్టడం జరిగిందనమాట. సరే, అయితే ఇప్పుడు అది మనకు సబ్జెక్ట్ కాదు కాబట్టి మీకు నేను చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు మొత్తానికి ఏం జరిగింది? ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఎవరు ఓడిపోయారు ఇప్పుడు? పారసీకులు ఓడిపోయారు. పారసీకుల రాజు ఎవరు? దర్యావేషు ఓడిపోయాడు కదా. ఓడిపోయిన బెంగలో ఇంటికి వెళ్ళిపోయి దుప్పటి ముసుకేసి పడుకున్నాడు ఈయన దర్యావేషు. మీ అందరికీ అర్థమయ్యే భాష ఏంటంటే, ఇక్కడ పారసీకులు ఓడిపోవడం అనేది చిన్న ఇష్యూ కాదు. ఏంటి చిన్న ఇష్యూ కాదు? పారసీకులు ఓడిపోవడం అనేది చిన్న ఇష్యూ కాదన్నాను నేను. ఎందుకు కాదు? ఇదేమో చిన్న ప్రాంతం. వాళ్ళెవరు? ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యం. ఇప్పుడు ఈ చిన్నోడి చేతుల్లో అంత సామ్రాజ్యం ఓడిపోయిందంటే ఎంత అవమానం, అవునా కదండి? విచిత్రం ఏంటంటే, ఈ అవమానం తట్టుకోలేకే బెంగ పెట్టుకొని చచ్చిపోయాడు దర్యావేషు. ఆ మాట మీకు అర్థమైంది లేదు? ఇదంతా చరిత్ర. ఇప్పుడు ఇది గూగుల్లో మీరు కొట్టినా దొరికే చరిత్ర ఇది. ఇదంతా మీకు ఏరుకొస్తుందంటే ఎన్ని తిప్పలు పడిపోతుంటారో ఆలోచన చేయండి మీరు. ఇంకా చాలా ఉంది. అవన్నీ చెప్తే మీరు ఖచ్చితంగా ఇక్కడే పడుకుంటారని చెప్పట్లేదు నేను. ఏమండి, మధ్యలో ఎవడు యుద్ధం చేశారు, ఏళ్ళు ఎన్ని ఎట్టారు, వాళ్ళు ఎన్ని ఎట్టారు, ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా సింపుల్గా మీకు నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఓకేనా? మొత్తానికి దర్యావేష్ ఏమైపోయాడు? చనిపోయాడు. ఎందుకని అంటే దర్యావేష్ ఎందుకు చచ్చిపోయాడు మీకు తెలియాలి. ఎందుకు చనిపోయాడు? పారసీకులు, క్షమించాలి, గ్రీకుల చేతుల్లో ఓడిపోయారని చెప్పి. అంతేకాదు, ఇప్పుడు ఇంకో గొడవ ఏంటంటే, దర్యావేషం చనిపోయాడు కదా, ఎప్పుడైతే పారసీకులు ఓడిపోయారో వీళ్ళకి ఎలాగుంటుంది చెప్పండి? ఎవరికి? గ్రీకులకి ఏముంటుంది? మేము ఎవరిని చంపేశాం, అది ఎవరిని ఓడించాం? పారసీకుల్ని. అంటే ఆటోమేటిక్గా వీళ్ళకేం పెరుగుతుంది? గర్వం కాదు, బలం పెరిగింది. ఏం పెరిగింది? అదే గర్వం అనుకున్నా బలం అనుకున్నా పర్లేదు మీరు. మొత్తానికి ఏం పెరిగింది? వీళ్ళ బలం పెరిగింది. అప్పటి వరకు వీళ్ళ మీద తిరుగుబాట్లేదు పారసీకుల మీద. ఎప్పుడైతే దర్యావేష్ దురాస్కెళ్ళాడో, ఈ గ్రీకుల చేతుల్లో ఓడిపోయారో, బెంగతో ఆయన చనిపోయాడో, ఆటోమేటిక్గా గ్రీకుల నుండి తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది. ఏ దేశం మీద? పారసిక దేశం మీద. ఏ దేశం మీద? పారసిక దేశం మీద. బాగినాలు మీరు. అక్కడ దర్యావేష్ ఏమైపోయాడు? చనిపోయాడు. ఈలోపు పలానా దర్యావేషు పారసిక రాజు చనిపోయాడంటే ఈ వార్త తెలిసిన వాళ్ళందరూ కూడా పలానా గ్రీకుల దేశంలో ఓడిపోయారంటే వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా ఏమైపోద్ది? పారసిక దేశం అంటే లోకు అయిపోద్ది. అవునా కదా? మీరు చెప్పండి. సాధారణంగానే అప్పుడు దాకా ఎంత బలం ఉన్నా ఓడిపోయాడు అనగానే ఆటోమేటిక్గా ఇంకా ఆ పరిస్థితి అంతటి మీద ఏమైపోద్ది? ఆ ఓటమి ఎఫెక్ట్ మొత్తం అంతటి మీద వ్యాపిస్తుంది. అవునా కదండి? మీకు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు నమ్మండి, దర్యావేష్ అంటే క్షమించాలి, ఈ పారసిక దేశం మీద ఆటోమేటిక్గా అందరి కన్ను పడిపోయింది. ఎవరు చచ్చిపోవడంతో?
దర్యావేషు చనిపోవడం. అంతేకాదు ఇటువైపు గ్రీకులు కూడా కాసు కూర్చున్నారు ఈ పారసిక దేశాన్ని ఎలాగైనా ఆక్రమించాలని. అంతేకాదు ఆటోమేటిక్గా బయట వదిలేయండి, లోపలున్న వీళ్ళ కింద ఇంకా కింద కింద రాజులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏమైపోతారు, బలహీనం అయిపోతారు. అవును కదండి. ఇప్పుడు నన్ను ఎవరైనా వచ్చి కొడుతున్నాను అనుకోండి, వాక్యం చెప్తానని చెప్పి, ఇప్పుడు నన్ను చూసి అయ్యో పాస్టర్ గారిని కూడా ఎత్తాను పారిపోయాను అనుకోండి, మీరేం చేస్తారు? పాస్టర్ గారే పారిపోయాడు అనుకోండి, మీరేం చేస్తారు? ఆటోమేటిక్గా బలహీనం అయిపోతారు కదా. ఇప్పుడు మొత్తం 127 సంస్థానాలు అన్నారు కదా, ఆ 127 సంస్థానాల్లో ఉన్న రాజులు కూడా బలహీనమైపోయారు. చూడండి పరిస్థితులు ఎలాగొచ్చాయో. గ్రీకులు తిరగబాటు చేశారు, చుట్టూ ఉన్న ఇతర దేశాలు కూడా తిరుగుబాటు చేశాడు. దర్యావేషు ఏమైపోయాడు? చనిపోయాడు. అంతేకాదు లోపలున్న సామంత రాజులు కూడా బలహీనమైపోయారు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు గద్దెనెక్కాడు అహష్వరోషు. నా మాట మీకు అర్థమైందా లేదా? ఏమండి అంటే మీరు చెప్పండి, అహష్వరోషు రాజు అయిన రోజులంటే పాపం ఆయనకి మంచి రోజులా చెడ్డ రోజులా? చాలా బాధాకరమైన రోజులు అవి. ఇవన్నీ మనకు అక్కడ లేవు. అవి ఏం లేకుండా అవి చదివేసాం అనుకోండి మనకేం అర్థం కాదు. అయితే ఇప్పుడు బాధలో ఉన్నాడు ఈయన ఒక రకంగా. ఎవరు? అహష్వరోషు. బాధలో ఉన్న అహష్వరోషు ఏం చేయాలి? ఎంత బాగా చెప్పిందో మీరమ్మా. ఏం చేయాలి? ఎవరైనా ఏం చేస్తారు? మాట్లాడరేటి? దాన్నే తలుచుకొని బాధపడి బెంగెట్టుకుని అవసరమైతే ఈయన కూడా పోయిన ఆశ్చర్యం ఏమీ లేదు. అంతేనా కదా? బాగా రాలి మీరు, అంతేనా కదా? వెరీ గుడ్. అయితే ఈయన ఏం చేస్తున్నాడు? సత్యర్థం అందరూ తీయండి ఎస్తేరు గ్రంథం. అమ్మ ఇంకా నేను ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళా. ఏమండి జస్ట్ మీకు బయటే ఉన్నాను, ప్రైమరీ హిస్టరీ చెప్తున్నాను. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం. ఏమండి ఏం చేస్తున్నాడంటే ఈయన అంతటా ఆ అహష్వరోషు చర్యల దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానాలు అహష్వరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వరోషు షూషను కోటలో రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులకు సేవకులకు ఏం చేస్తున్నాడంట? విందంటే అది వందనాలమ్మా. విందంటే పార్టీ, అంతే కదా తెలుగులో. ఇంగ్లీష్లో మనకు విందంటే అవన్నీ మనకి తెలుగులో అవన్నీ ఇబ్బంది. మనకి పార్టీ అంటే మీకు బాగా అర్థమవుతుంది. పార్టీ అంటే సంతోషమా బాధ? ఏమండి ఎప్పుడు చేస్తాం పార్టీ? మంచి అన్నీ కలిసి వచ్చినప్పుడు, బాగున్నప్పుడు. కానీ నేనంటాను పరిస్థితులు బాగున్నాయా బాలేవా? ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? చాలా దారుణంగా, చాలా భయంకరంగా. ఓ పక్కన తండ్రి చనిపోయాడు, ఓ పక్కన గ్రీకులు తిరుగుబడికి రెడీగా ఉన్నారు, ఓ పక్కన చాలా అన్య దేశాలు కూడా రెడీగా ఉన్నాయి, ఓ పక్కన లోపలున్న సామంత రాజులే బలహీనమైపోయారు. ఇన్ని బాధల్లో ఉన్నప్పుడు బాధపడవలసిన అహష్వరోషు ఏం చేస్తున్నాడు? పార్టీ ఎందుకు చేస్తున్నాడు అంటారు? అసలు విందు ఎందుకు చేస్తున్నాడు అంటారు? బాధలో ఉండి బాధపడాల్సిన ఆయన పోనీ బాధపడకపోయినా పర్లేదు, కాముగా ఉంటే గొడవే లేదు కదా. కాముగా ఉండకపోగా ఏం చేస్తున్నాడంట? విందు. పైగా ఒకడే కాదు, మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరికీ చేయించినాడంట. ఏంటి? విందు. అసలు రాజుగారు అంత బాధలో ఉండి ఎంత ఆనందంతో ఆ విందు ఎందుకు చేస్తున్నాడో మనకు తెలియాలంటే ఇప్పుడు మనం నెమ్మదిగా ఎస్తేరు గ్రంథంలోనికి ప్రవేశించాలి. అలా ప్రవేశించాలంటే నెక్స్ట్ ఎపిసోడు రేపు వారం. అందరికి వందనాలు. నేను ఇంకా ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళలేదు. ఎస్తేరు గ్రంథంలో ఒక అధ్యాయాన్ని కూడా స్టార్ట్ చేయలేదు, ఏమీ ముట్టుకోలేదు. ఆ ప్రారంభ మాటల వెనకున్న సువివరమైన చరిత్రని మర్చిపెట్టా అంతే. ఓకే, గుర్తుంచుకోండి. ఈ పునాది చివరి వరకు మీకు గట్టిగా ఉంటేనే ఎస్తేరు గ్రంథం అనేది బాగా మనకి అర్థమవుతుంది. ఓకే, సో బాధపడవలసిన రాజు ఏం చేస్తున్నాడు? విందు చేస్తున్నాడు, పార్టీ చేస్తున్నాడు. ఎందుకయ్యా అని అడిగితే రేపు రా అంటున్నాడు ఆయన.